హలో అందరికీ. ఈరోజైతే నేను ఎంతో ట్రెండింగ్‌లో ఉన్న జడబిళ్ళలు చూపిస్తున్నాను ఎలా రెడీ చేయాలో. అదేంటంటే ఫస్ట్ ఇక్కడ మనకు కావాల్సినవి కాసులు చిన్న సైజ్ తీసుకున్నాను. అలాగే 6 ఐ షేప్ కుందన్ స్టోన్స్ పింక్ కలర్, అలాగే గ్రీన్ కలర్ మూన్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ B7000 గమ్, గ్లూ స్టిక్ పెన్, ఓఎచ్‌బీ షీట్, అలాగే వాక్స్ షీట్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎలా రెడీ చేయాలనేది. ఫస్ట్ ఇక్కడ మూన్ షేప్‌లో మనం కాసులు, లక్ష్మీ కాసులనేవి అతికించుకోవాలనమాట. ఇక్కడ నేను 3 కాసులతో చేస్తున్నాను. మీరు 3 ఆర్ 2 అలాగే 5 అలా ఎంత పెద్దగా సైజ్ కావాలనుకుంటే అంత పెద్ద సైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను 3 కాసులతో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మూన్ షేప్‌లో ఫస్ట్ కాసులను అతికించి, తర్వాత మళ్ళీ B7000 గమ్ పెట్టేసి ఇక్కడ 6 ఐ షేప్ పింక్ కలర్ కుందన్ స్టోన్స్ ఇలా లోటస్ షేప్‌లో అతికిస్తున్నాను. ఫస్ట్ కుందన్స్, తర్వాత మూన్ షేప్ కుందన్స్ వచ్చేసి ఇక్కడ కింద అతికించాక, ఆ తర్వాత మళ్ళీ మనం పైన గమ్ అనేది పెట్టేసుకొని ఇంకో 2 మూన్ షేప్ కుందన్ స్టోన్స్ ఉంటాయి కదా! పింక్ కలర్‌వి వాటిని అతికించుకుంటే మనకు లోటస్ ఫ్లవర్ షేప్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ 3 వైట్ స్టోన్ కుందన్ ఉంటుంది కదా! రౌండ్‌ది. అది ఇక్కడ మిడిల్‌లో అతికిస్తున్నాననమాట. అప్పుడు మనకు లుక్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, ఇలా నేను ఒక 6 అనేవి ఆహ్, ఇక్కడ మనకెన్ని కావాలో అన్నీ మనం కంప్లీట్‌గా రెడీ చేసుకోవాలి. నేనిక్కడ 6 రెడీ చేశాను. ఇప్పుడు మనం పూర్తిగా కంప్లీట్‌గా డ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాతే మనం కటింగ్ అనేది చేసుకుంటే నీట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్‌లో ఉంటున్నాయి కదా! బ్రైడ్స్‌కి కానీ, అలాగే మ్యారేజ్‌కి, ఫంక్షన్స్‌కి వెళ్ళే వాళ్ళకి, ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకునే వాళ్ళకి హెయిర్ పిన్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. నేనిక్కడ పూర్తిగా డ్రై అయ్యాక ఇలా కట్టర్‌తో నెమ్మదిగా మనం స్లోగా కటింగ్ అనేది చేసుకున్నామనుకోండి, ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఎప్పుడైతే మనం డ్రై అవ్వకుండా కట్ చేసామనుకోండి, అప్పుడు మనకు లుక్ అంతా పోతుంది. సో, మనం పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ నేను మీకు చూపిద్దామని తొందరగా కట్ చేశాను. బట్ మిగతావన్నీ డ్రై అయ్యాక కట్ చేశాను. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు యూ పిన్ పెట్టుకోవచ్చు. అలాగే మన ఇష్టం. నేను నేను మాత్రం ఇక్కడ హెడ్ పిన్ అనేది పెడుతున్నాను. హెడ్ పిన్‌ని ఇలా వంచితే మనకు బెండ్ అవుతుంది కదా! అప్పుడు ఆ పిన్‌ని మనం ఇలా బెండ్ చేసామంటే మనకు బ్యాక్ సైడ్ పిన్ రెడీ అయిపోతుంది. ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి లుక్ మనకంత బాగా కనిపిస్తుంది. సో, పెద్ద సైజ్ యూ పిన్ అయితే అంత బాగా కనిపించదు. ఇలా అతికించేసుకున్నాక వ్యాక్స్ షీట్ ఏదైతే ఉంటుందో మనం దాన్ని ఆ పిన్‌ని కవర్ చేయాలనమాట. ఇలా కవర్ చేస్తే మనకు ఫినిషింగ్ అనేది ఇట్లా బావుంటుంది. నేను మిగతా అన్నిటికి అలాగే కంప్లీట్ చేసి ఇక్కడ ఫైనల్ లుక్ ఎలా వచ్చిందనేది మీకు అవుట్‌పుట్ చూపిస్తున్నాను. హ్మ్. మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఒకవేళ మీకు ఇలాంటి పిన్స్ అనేవి కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి ఫైనల్ లుక్ నేను జడకి పెడితే ఎలా ఉంటుంది అనేది మీకిక్కడ చూపిస్తున్నాను. సో, ఎలా అనిపించింది? వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే వీడియోని లైక్ చేయండి.